మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. లక్ష్మీదేవి అమ్మవారి గురించి పార్ట్ 2 నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తా ఏం చెప్తారు అనేది. పార్ట్ 2 లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది. సో ఇంతకు ముందు మనం వీడియోలో లక్ష్మీదేవి గారి గురించి పార్ట్ 1లో ఆర్పిఎం చెప్పామండి. సో ఇప్పుడు నేను చెప్పే పార్ట్ 2లో ఇంకా ఏంటనంటే కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ చెప్తాను. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం 9 గురించి మాట్లాడి క్లోజ్ చేసాం. సో ఇందాక నేను అన్నాను నవరాత్రి అంటే లక్ష్మీదేవి అమ్మవారికి 9కి సంబంధం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ అమ్మవారు చూసినా కూడా 9 అనేది చాలా యూనివర్సల్ నెంబర్. అందుకే అన్నాను ఈసారి జరగబోయేది 9th బ్యాచ్, యూనివర్సల్ బ్యాచ్. సో 9 days క్లాసెస్, 9 day ఫెస్టివల్. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నవరాత్రి కూడా తీసుకుంటే 9 day ఫెస్టివల్, నవరాత్రులు అంటారు, నవగ్రహాలు అంటారు. ఈవెన్ 9 ఎందుకు అంత పవర్ఫుల్ అంటే ఒక లేడీ కూడా జన్మనిచ్చేటప్పుడు 9 నెలలు మోస్తూ ఉంటుంది. 9 అనేది అంత పవర్ఫుల్ అంటే ఆడవాళ్ళకి 9కి అంత కనెక్షన్ చాలా స్ట్రాంగ్ కనెక్షన్ అనేది ఉంది. అయితే నేను చెప్పబోయేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నవరాత్రులు కూడా ఏం చేస్తారంటే 9 కాయిన్స్ పెడతారండి. దేవాలి రోజు అంటే ఇందాక నవరాత్రి గురించి మాట్లాడాం, ఇప్పుడు దేవాలి రోజు కూడా ఏం చేస్తారంటే జనరల్గా లక్ష్మీ పూజ చేస్తారు. దేవాలి రోజు కూడా ఎక్కువగా చాలామంది లక్ష్మీ పూజ చేస్తారు. అది కూడా 9 కాయిన్స్ పెట్టి, ఆ 9 కాయిన్స్ హిందూ మైథాలజీలో వాళ్ళు బిలీఫ్ ఏంటంటే 9 కాయిన్స్ ఏదైతే ఉన్నాయో అవి 9 ప్లేనెట్స్ని రిప్రజెంట్ చేస్తాయి. జనరల్గా ఏంటంటే మనకు చాలామంది అంటారు చూసారండి, గ్రహాలు మనకు అన్ని అనుకూలించాలని చెప్పేసి. ఆ రోజు ఆ పూజ చేయడం వల్ల అంటే గ్రహాలు కూడా వాళ్ళకి అనుకూలిస్తాయని ఒక బలమైన నమ్మకం అండి. సో లక్ష్మీ పూజ చేస్తారు. అయితే అంటే ఆ రోజు దేవాలయంలో చేసేటప్పుడు 9 కాయిన్స్ పెట్టి లక్ష్మీ పూజ చేస్తారు. సో అయితే ఇందాక మనం చెప్పినట్టు మనం అనుకున్నామండి, లక్ష్మీ పూజ చేసేటప్పుడు మీకు ఎంత వీలైతే అంత హ్యాపీగా పెట్టాలండి. దాని తర్వాత అండి ఇక్కడ తీసుకుంటే లక్ష్మీస్ నేమ్, ఈవెన్ ఇందాక చెప్పినట్టు ఇన్ సాంస్క్రిట్ ద నేమ్ లక్ష్మి కంటైన్స్ 9 letters అండి. సాంస్క్రిట్లో కూడా నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది ఇలాంటివన్నీ కొన్ని ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు. వావ్ అని చెప్పేసి. అంటే 9 అనేది అంత పవర్ఫుల్ నెంబర్. అందుకే మనకి మీ అందరికీ చెప్పేదంటే మీ ఇల్లు లక్ష్మీ నివాసం అవ్వాలన్నా, ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం రావాలన్నా, సో ఫస్ట్ పాయింట్ తెలుసుకుని ధనమే రా అన్నిటికీ మూలనే. ఇది ఎంత పాపులర్ అయ్యిందంటే ఈ సాంగ్ మనందరికీ తెలిసి సాంగ్ చాలాసార్లు మీరు విని ఉంటారు. సో లక్ష్మీ నివాసం జరగాలి, లక్ష్మీ కటాక్షం జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్లీ ఇంట్లో ఆడవాళ్ళు కొన్ని పాటించాలండి. ఏంటి, చాలా మెయింటెనెన్స్ బాగుండాలి. అంటే లక్ష్మీకళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మేడం, సో చూడగానే ఒక లక్ష్మీకళ ఉట్టి పడుతుందని చెప్పొచ్చు 100%. అలా ఏంటంటే మీరు కొండండి ఎప్పుడు కూడా కలకల్లాడుతుండాలి. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. పైసా అంటే లక్ష్మి వస్తే అని ఒక F3 సినిమాలో సాంగ్ ఉందండి, పైసా వస్తే అంటే డబ్బు వస్తే కలకలకలు ఆడిపోతుంది ఫేస్ అని చెప్పేసి. అంటే ఈరోజు చాలామంది చూడండి బిఫోర్ మనీ ఆఫ్టర్ మనీ వాళ్ళ పర్సనాలిటీస్ కూడా మారిపోతుంటాయి. సో అందువల్ల అంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఎలా ఉండాలంటే ఎప్పుడు నవ్వుతూ కలకల్లాడుతూ ఉండాలి. ఫస్ట్ పాయింట్ అంటే చాలామంది ఎలా ఉంటారంటే జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో ఆడవాళ్ళు తెలియకుండా రాంగ్ మేనిఫెస్టేషన్ ఎలా చేస్తున్నారంటే మా హస్బెండ్ మా ఆయన నాకు ఎప్పుడు డబ్బు ఇవ్వరండి, మా ఆయన నాకు ఎప్పుడు డబ్బులు ఇవ్వరండి అని మీరు పదే పదే అనడం వల్ల సో ఇది యూనివర్స్కి వెళ్ళిపోయింది. అదే జరిగేలాగా చేస్తుంది అనమాట. యూనివర్స్ ఎప్పుడు కూడా మనకి మిర్రర్ లాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళందరూ కూడా. మహిళలు మహారాణులు అంటే మహిళలు మహారాణులు అవ్వాలి అంటే ఈ పదం దయచేసి ఆపేయండి. ఏంటి, మా ఆయనకి ఎప్పుడు డబ్బులు ఎవరు, సో అతనికి ఏం పెద్దగా సంపాదన ఉండదు, మాకు వచ్చేది ఏం ఉండదండి. అందుకే మనకు ఒకప్పుడు కూడా ఏం చెప్పేవారు, ఎస్పెషల్లీ ఇంట్లో ఆడవాళ్ళు నెగిటివ్ మాట్లాడకూడదు. అందుకే ఏదైనా అయిపోయినా ఏదైనా లేకపోయినా నిండుకుంది అంటారు, అయిపోయింది అని అంటారు. సో కానీ ఇక్కడ ఏమైపోయింది, మాట్లాడితే సగం అంటే బియ్యం సగం అయిపోగానే బియ్యం అయిపోతున్నాయి ఏది ఇంకా సగం ఉన్నా కూడా తెస్తాను లేవే ఎందుకు అన్నిసార్లు అని. ఇక్కడ ఎలా అయిపోయిందంటే చాలామంది ఇంట్లో ఆడవాళ్ళు ఎలా అంటే చాలా అగ్రెసివ్గా తయారైపోతున్నారండి కొంతమంది. ఇందాక చెప్పినట్టు ఆ మాట అంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ డబ్బు ఇవ్వకుండా ఉండడానికి కారణం ఎవరు, వీళ్ళే. మీరు చెప్పిన మాటలే, మా హస్బెండ్ మాకెవరు, ఇంట్లో ఎప్పుడు వచ్చిన డబ్బు ఉండదు, అతనికి ఎప్పుడు కష్టపడ్డ తప్ప ఏది మిగలదు, మా లైఫ్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎస్, అన్నిటికన్నా హైయెస్ట్ ఎనర్జీ ఏదంటే ఫెమినిన్ ఎనర్జీ అండి. మనకి ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీస్ అండ్ 2 energies ఉంటాయి లా ఆఫ్ అట్రాక్షన్లో. సో ఇన్ అంటే గుర్తుపెట్టుకోండి ఫెమినిన్ ఎనర్జీ, లేడీ ఎనర్జీని ఇన్ ఎనర్జీ అంటారు. యాంగ్ అంటే జెంట్ ఎనర్జీ అంటే మేల్ ఎనర్జీ అంటారు. సో ఎప్పుడు కూడా ఇంట్లో ఏ ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటే అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా ఏడుస్తుంటారో బాధపడుతుంటారో ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ ఉంటే డబ్బు వాళ్ళ ఇంట్లోకి రాదు.
సో అందుకే చాలామంది అంటారు అనమాట, ఎస్పెషల్లీ శుక్రవారం పూట ఆడొద్దు అనేసి అంటుంటారు అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు కలకల్లా ఆడుతూ ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే బాగా పాతపడిపోయిన నైట్ వేసేసుకుని తలకి ఆయిల్ రాసేసుకుని అసలు అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే సార్ నేను రిచ్ అయిపోవాలి సార్ అంటారు. ఎలాగవుతారు? ఫిజియాలజీ మారిస్తే సైకాలజీ మారుతుంది. చాలామంది ఏమంటారంటే జాగ్రత్తగా ఉండండి, డబ్బు వస్తే మారుతా సార్, లా ఆఫ్ అట్రాక్షన్ మారితే డబ్బు వస్తుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందండి, చాలామంది ఏమంటారు డబ్బు వస్తే గెటప్ మార్చేస్తానండి. కాదు, గెటప్ మార్చితే డబ్బు వస్తుంది. సో ఈ పాయింట్ సో ఇది గుర్తుపెట్టుకోండి. లక్ష్మీ కటాక్షం జరగాలంటే ఇంట్లో ఎక్కువగా ఆడవాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మేల్ ఎనర్జీ కన్నా ఫీమేల్ ఎనర్జీ చాలా పవర్ఫుల్ అండి. సో ఈవెన్ ఇప్పుడు ఇవన్నీ ఏం చూస్తుంది, ఈవెన్ డబ్బు కూడా ఎవరి దగ్గర అండి, ఆడవాళ్ళ. లక్ష్మీదేవి అంటే మీ దగ్గరే ఆడవాళ్ళ ఎనర్జీ హైయెస్ట్ ఎనర్జీ. ఏదైనా ఆడవాళ్ళు గట్టిగా అనుకుంటే జరిగిపోతుంది. అయితే ఇంకొకటి అంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి చెప్పేది అంటే ఎవరు ఇల్లు నీట్గా ఉంటుందో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం జరుగుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం, లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కలగది, అంటే ఒక దగ్గర ఉండదు, కానీ ఒక దగ్గర ఉంటుంది. ఎక్కడంటే ఈవిడికి పరిశుభ్రత అంటే ఇష్టం. ఏ ఇల్లు నీట్గా ఉంటుందో అక్కడ డబ్బు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు చూడండి, చాలా రిచ్గా ఉంది, చూడగానే ఎంత నీట్గా ఉందండి. అయితే ఇంకొక పాయింట్ చెప్తాను, ఎక్కడైతే మొక్కలు ఎక్కువగా పెంచుతారో అక్కడ డబ్బు ఫ్లో బాగుంటుందండి. ఇది చాలా మందికి తెలియదు. అందుకే మీరు ఏ ఇల్లు చూడండి ఎక్కువగా మొక్కలు అనేది ఉంటుంది. ఇంకోటి అంటే కొంతమంది ఇంటికి వెళ్తే వీళ్ళు ఎలా బతుకుతున్నారా బాబోయ్ అని అనిపిస్తుంది. ఇల్లు అంత దారుణంగా ఉంటుంది అనమాట. కొంతమంది ఎలా ఉంటారంటే ఎవరైనా గెస్ట్ వచ్చే ముందు ఇల్లు సర్దేస్తారు. గెస్ట్లు అనుకుంటారు అబ్బో ఇల్లు అంత నీట్గా ఉంది అనుకుంటారు. వాళ్ళు ముందు రోజు వచ్చి తెలుస్తుంది వాళ్ళకి. సో అందువల్ల అంటే ఇల్లు నీట్గా ఉంచుకోండి. నేను చాలా రీసెర్చ్ చేసి చెప్తున్నాను, ఏ ఇల్లు నీట్గా ఉంటుందో వాళ్ళ దగ్గర డబ్బు వస్తుంది. అండ్ మెయిన్లీ ఎంట్రన్స్. కొంతమంది ఇంట్లో ఎంట్రన్స్ గేట్లు బూజు పట్టిపోయి, నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, సార్ మాకు డబ్బు రావట్లేదు సార్, నేను మామూలుగా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను. మామూలుగా ఏదో అక్కడ మీటింగ్ వెళ్ళి సరదాగా సార్ రండి అంటే వెళ్ళా. నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ చూస్తాను అనమాట. ఎంట్రన్స్ చూసినప్పుడు వాళ్ళ ఇంటి ఎంట్రన్స్లో ఎలా ఉందంటే గేట్లు, ఇంటి ఎంట్రన్స్ బాగా బూజు పెట్టేసి అక్కడ పైన నిమ్మకాయ కడతారు. ఆ బూడిద గుమ్మకాయ నిమ్మకాయ అవన్నీ కుళ్ళిపోయి ఉందన్నమాట. అంటే ఇంటి ఎంట్రన్స్ బట్టే ఏదైనా డబ్బు అనేది ఉంటుంది. గేట్లు కంటే బూజు పెట్టేసి బాగా డస్ట్గా ఉందన్నమాట. ఇంటి ఎంట్రన్స్ ఎంత బాగుంటే అంత. అందుకే మనం ఏం చేస్తాం జనరల్గా అందరూ కూడా అంటే ఒకప్పుడు ఏం చేసేవారు, బాగా ఇంటి ఎంట్రన్స్లో పసుపు రాసి, మంగళవారం అని గడపలకి పసుపు రాసేసి బొట్టు పెట్టేసి ఇంటి ముందు ముగ్గు పెట్టేసి లక్ష్మీదేవి వస్తుంది, ఇల్లు ఇలా ఉండాలని ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ బట్ చాలామంది వాటిని పట్టించుకోరు. చెప్పాలంటే లేవగానే ఫస్ట్ ఇల్లు ఉడవడం అనేది ఆనవాయితీ. బట్ ఈ రోజుల్లో అది ఎక్కడా మనకి కనిపించట్లేదు. లేచి స్నానాలు చేసి టిఫిన్లు చేసి వెళ్ళిపోవడమే చూస్తూ ఉన్నాము. లేదంటే అర్ధరాత్రులు ఇల్లు ఉడుస్తూ ఉంటుంటారు. అవును, అది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకొకటి ఎలా ఉంటుంది అంటే ఇల్లు నీట్గా పెట్టుకోవాలంటే నేనే చేయాలా, మీరు చేయలేరా, నా పనులు నాకు ఉన్నాయి కదా, పిల్లలతో నేనే చేసుకోలేకపోతున్నాను కదా అంటే. ఇక్కడ ఎలా ఉంటుందంటే వైఫ్ అండ్ హస్బెండ్లో నువ్వు నా పని చేయి తెలుస్తుంది అంటారు. ఈవిడేమంటారు నువ్వు నా వంట చేయి తెలుస్తుంది. సో అందువల్ల ఏంటంటే దయచేసి చెప్తున్నానండి, ఇంటి ఎంట్రన్స్ ఎంత నీట్గా ఉంటే అంత డబ్బు వస్తుంది. ఒకసారి మీరు పైన కట్టిన బూడిద గుమ్మలు కానీ నిమ్మకాయలు కానీ సార్ చెక్ చేసుకోండి. సో అది కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలండి, నీట్గా పెట్టుకోవాలి. ఇంటి ఎంట్రన్స్లో చాలామంది ఏంటంటే వాటర్ పెట్టి కొంతమంది పువ్వు పెడుతుంటారు, చిన్న చిన్న పువ్వులు. సో ఆ విధంగా కూడా మనం లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్ చూడండి, ఇది ఎంత నీట్గా ఉందండి. ఎక్కడైతే ఇల్లు కలకలకల్లా ఆడుతుంటుందో అక్కడ డబ్బు కలకలగా ఆడుతుంటారు. లేకపోతే ఎలా ఉంటుందంటే చెట్టు వాడిపోయినట్టు ఆ ఇంట్లో నెమ్మదిగా డబ్బు 9 రోజులు బయటకు వెళ్ళిపోతుంది, 9 డేస్లో. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, స్టార్ హోటల్స్లో డబ్బు ఉంటుందా, కంపల్సరీగా ఉంటుంది. ఎందుకు ఆ హోటల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టార్ హోటల్కి వెళ్ళగానే మనకు చాలా రిచ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. దాంతో పాటు కూర్చోవాలి అని అనిపిస్తూ ఉంటుంది, తెలియకుండా టైం స్పెండ్ చేసేస్తుంది. కొంతమంది ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందంటే కూర్చోాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది అనమాట. కూర్చొని అంటే పర్లేదు అనుకుని ఇలా కూర్చుంటారు అనమాట. అంటే బాగా మాసిపోయి ఈ తలకు ఆయిల్ రాసేస్తుంటారు, ఆయిల్ రాసేసి ఇలా చేరబడిపోతారు, అవంతా కూడా వాసన వచ్చేస్తుంటుంది అనమాట. అందువల్ల నేను చెప్పే జాగ్రత్తగా ఉండండి. కొంతమంది దివానా కట్స్ ఎలా ఉండే అంటే బాగా మాసిపోయి ఉంటుంది అనమాట. ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళు వాష్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు స్టార్ హోటల్స్ చూడండి, ఎప్పటికప్పుడు నీట్గా పెడతారండి. ఎందుకంటే నేను 5 స్టార్ హోటల్స్లో ఉన్నాను, 7 స్టార్ హోటల్స్లో ఉన్నాను. నీట్నెస్ ఇదే చాలా ఇంపార్టెంట్. ఈవెన్ చాలామంది బాత్రూమ్స్ కూడా నీట్గా ఉండవు. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వెరీ పవర్ఫుల్ పాయింట్ చెప్తానండి. నేను లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్న టాప్ సీక్రెట్ ఏంటంటే, మనము అక్కడ చూస్తున్నప్పుడు ఇల్లు కానీ ఎక్కడైనా మీ ఇంట్లో కానీ చూస్తున్నప్పుడు అరే బాగాలేదు అన్న ఫీలింగ్ ఉంటే ఫ్రీక్వెన్సీ పడిపోతుంది. లో ఫ్రీక్వెన్సీ నెవర్ అట్రాక్ట్ మనీ. మనీ ఈజ్ ఎ పాజిటివ్ ఎనర్జీ. మన ఇల్లు సరిగ్గా లేదు, బాగాలేదు అని ఎప్పుడైతే ఫీలింగ్ ఉంటుందో ఉన్న దాంట్లో చాలా నీట్గా ఉంచండి, చాలా అవసరం అనమాట. కొంతమంది ఇంట్లో అక్కడ
టవల్స్ పడేస్తుంటారు, అక్కడే బట్టలు. ఎస్పెషల్లీ కొంతమంది ఇంట్లో బాల్కనీకి వెళ్తే భయం వేస్తుంది, చూడకూడదురా బాబు అనిపిస్తుంది. అక్కడే బాల్కనీలో బట్టలు చెదారం అంతా పడేస్తుంటారు అనమాట. సో బాల్కనీ కూడా నీట్గా ఉంచుకుని ఇంటి ఎంట్రన్స్ అండ్ బాల్కనీ. సో అందువల్ల అంటే ఇవి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ అవుట్, నేను ఇక్కడ చూడండి స్టార్ అవుట్ చూపించాను, ఇందాక షాపింగ్ మాల్స్ చూపించాను, ఇక్కడ ఇల్లు చూపించానండి. షాపింగ్ మాల్స్, హోటల్స్, వీటన్నింటిలో బాగా డబ్బు ఉంటుంది. ఎందుకంటే చాలా ఎక్కడ చూడండి చాలా నీట్గా ఉందన్నమాట. ఎందుకంటే ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. బాగా అండి ప్రశాంతత లేదు ఇంట్లో. ఎప్పుడు చూసినా కొంతమంది టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటారు, ఎప్పుడు చూసినా చంపేస్తున్నావే తినేస్తున్నావే ఇలా చాలామంది అంటూ ఉంటారు అన్నమాట. కొంతమంది ఏంటంటే మీకు తెలుసా కేవలం పిల్లల కోసం నేను కలిసి ఉంటున్నాను అంటారు. చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు వచ్చినప్పుడు ఒక డైలాగ్ వస్తుందండి, కేవలం పిల్లల ముఖం చూసి మీతో పాటు ఉంటున్నాను అనేసి అంటూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే బాధపడద్దు, కామన్ అండి. ఈరోజు గొడవ అయిపోతే మళ్ళీ రేపు దాని గురించి మాట్లాడకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే గతంలో బాగా జరిగిపోయిన గొడవ కూడా అది కూడా తీసి ఇందులో కలిపి గొడవలు ఆడుకుంటూ ఉంటారు చాలామంది. సో దాని తర్వాత అండి మెయిన్గా వెల్త్ అండ్ అబండెన్స్. ఎప్పుడైతే శుక్రవారం పూట పూజ, ఇందాక మనం చెప్పిన ఆర్పిఎం చేస్తే వీ కెన్ అట్రాక్ట్ వెల్త్ అండ్ అబండెన్స్. అంటే లక్ష్మీదేవి ఏంటంటే పూజించడం వల్ల, లక్ష్మీదేవిని పూజించడం వల్ల 3 వస్తాయటండి ఎక్కువగా: వెల్త్, ప్రాస్పారిటీ, అబండెంట్. డబ్బు ఫ్లో అనేది ఆగదు, కంటిన్యూగా ఉంటుంది, ఎప్పుడు కూడా నిరంతరంగా ఉంటుంది. మీరు ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళి చూడండి, ఎంట్రన్స్లో ఎంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడ తీసుకుంటే ఏ క్వాలిటీ ఉంటే లక్ష్మీదేవిని మనం అట్రాక్ట్ చేయొచ్చు అని అంటే జనరల్స్ అంటే అబండెంట్గా ఇవ్వడం. జనరల్గా మనం ఎలా ఉంటుంది, అమ్మా నువ్వు నాకు డబ్బు ఇవ్వమ్మా, అమ్మ నువ్వు డబ్బు ఇవ్వమ్మా అంటారు. అంటే వీళ్ళు వాళ్ళని కోరుకుంటారా, అమ్మ ఇవ్వమ్మా అని, కానీ వీళ్ళు మాత్రం ఎవరు. అంటే ఇక్కడ వెరీ పాయింట్ ఏంటంటే హీఈస్ నోన్ ఫర్ జనరస్ నేచర్. అంటే ఉదారంగా ఇస్తుంది ఎవరికైనా, ఎవరిని కోరుకుంటే ఆపదలో ఉన్న వాళ్ళకి రక్షిస్తుంది. మీరు కూడా ఏంటంటే మీరు ఆపదలు ఉన్నప్పుడు డబ్బు కావాలని కోరుకుంటారు, కానీ ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు అంటే హెల్పింగ్ నేచర్ చాలా. అంటే మీరు హెల్పింగ్ నేచర్గా ఉంటే ఆవిడ కూడా మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో దాని తర్వాత అండి ఫెమినిన్ ఎనర్జీ, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. సో దయచేసి చెప్తున్నానండి, ఆడవాళ్ళు చాలా పవర్ఫుల్. ఈసారి నా 9 days క్లాసెస్లో ఎస్పెషల్లీ లేడీస్ ఎవరంటే కంపల్సరీ మీరు డబ్బు కోసం చూస్తుంది. ఎందుకంటే ఇంట్లో చాలామంది లైఫ్ పార్ట్నరే వైఫ్ని ఎగతాళిగా మాట్లాడుతుంటూ ఉంటారు. చాలే ఏ బిజినెస్ చేస్తావు, ఎందుకులే మీ అక్క చేయలేదా, వీళ్ళు చేయలేదా అని అంటుంటారు. సో ఫెమినిన్ ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్. అంటే ఆడవాళ్ళు గ్రహించాల్సింది తెలుసుకోండి, అంటే లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఆడవారే, అంటే ఆడవాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది. సో అందువల్ల రిప్రజెంట్స్ అంటే డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. ఎప్పుడైతే ఈ డివైన్ ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతామో, అంటే యూనివర్స్తో కనెక్ట్ అవుతామో, ఫెమినిన్ ఎనర్జీకి హయ్యెస్ట్ పెద్ద పవర్ వస్తుందండి. సో అది. దాని తర్వాత ఇంకా తీసుకుంటే ప్యూరిటీ. అంటే డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే మనం ప్యూరిటీగా ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే పైకి చాలా సూపర్ కనిపిస్తారు, లోన్ మాత్రం చాలా కుతంత్రాలు చేస్తుంటారు కొంతమంది. లక్ష్మీదేవి అసోసియేట్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్. అంటే ఈవిడ ఎవరికి హెల్ప్ చేస్తుంది అంటే ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే హెల్ప్ చేద్దాంలే, మంచి చేద్దాంలే అని అనే వాళ్ళకి ఎక్కువగా డబ్బు అబండెంట్గా వస్తుంది. అయితే కొంతమంది అనొచ్చు, సార్ నేను ఎవరికి ఏం చేయలేదండి, చీమకు కూడా ఇలా చీమ వెళ్ళిపోతుంటే పక్కన వెళ్ళిపోతారు, ఇలా నేను అలా కూడా తొక్కలేదండి, నాకెందుకు డబ్బు రావట్లేదు అంటారు. ఈ 9 days క్లాసెస్లో డబ్బు మీకు ఎందుకు రావట్లేదు కూడా నేను చెప్తాను. ఓకే. దాని తర్వాత అండి డబ్బు ఉంటే ఇంకోటి ఏమవుతుంది, గ్రేస్ అండ్ బ్యూటీ. ఇప్పుడు లక్ష్మీదేవి చాలా అంటే అందంగా ఉంటారండి, గ్రేస్, కళ, అందుకే లక్ష్మీ కళ అంటారు. సో ఇక్కడ ఏంటంటే డబ్బు మన పాకెట్లోకి వస్తుంది. ఒక సినిమా F3 సినిమా ఇందాక మనం చెప్పినట్టు, పాకెట్లోనే పైసా ఉంటే ప్రపంచం అంతా పిల్లవుతుంది, పులై మనం బతికేవచ్చు, విశ్వదాభిరామ వినిరా వేమ అంటే అందువల్ల అంటే డబ్బు వచ్చింది అనుకోండి, ఇన్నర్ బ్యూటీ అనేది వస్తుంది, స్పిరిచువల్ రేడియన్స్, కాన్ఫిడెన్స్. నేను మళ్ళీ చెప్తున్నానండి, ప్రపంచంలో డబ్బు ఇచ్చే కాన్ఫిడెన్స్ ఎవరో. ఒకప్పుడు నా అదే డబ్బు ఉండేది కాదు, అందరూ నాకు కాన్ఫిడెన్స్ అన్వర్ అదే, కానీ నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చే కాదు. ఈరోజు సో డబ్బు బాగా ఉంది, కాన్ఫిడెన్స్ కూడా అలాగే ఉందండి. సో అయితే నేనేం చేస్తానంటే కాన్ఫిడెన్స్ ఎలా తెచ్చుకోవాలి 9 days క్లాసెస్లో కొన్ని టెక్నిక్స్తో నేను నేర్పిస్తాను. సో నెక్స్ట్ సెషన్లో మనం మాట్లాడే టైప్స్ ఆఫ్ మనీ పర్సన్స్ మాట్లాడదామండి. సో ఇక్కడ ఈ వీడియోలో నేను ఫైనల్గా చెప్పేది అంటే డబ్బు కానీ ఒకసారి వస్తే ఆ కళే వేరప్ప. మీరు చెప్పినట్టుగా ఆడవాళ్ళలో చాలా పవర్ ఉంటుంది. అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మాట్లాడే మాటలు కావచ్చు, బిహేవియర్ కావచ్చు, అండ్ దాంతోపాటు ఇంటి వాతావరణం కావచ్చు, అదే మమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. వచ్చే మనుషులు ఇంట్లో రావాలి అన్నా, కూర్చోవాలి అన్నా, టైం స్పెండ్ చేయాలన్నా, ఈవెన్ హస్బెండ్తో సహా ఇల్లు ఎప్పుడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో, సంపాదించే మనిషికి ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ని ఇస్తూ ఉంటుందో ఇల్లు, తెలియకుండానే డబ్బు స్థిరంగా ఉండే అవకాశాలు ఉంటుంటే
కమ్యూనికేషన్ లెవెల్స్ చాలా బాగుంటూ ఉంటాయి. ఆడవాళ్ళు చాలా బద్ధకస్తులు అయిపోయి ఈ మధ్య కాలంలో చాలామంది ఇంటిని పట్టించుకోవడం మానేసేసి చాలా సందర్భాల్లో మమ్మల్ని మేము కూడా అంటే వదిలేసుకుంటాం ఇలా ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు వచ్చేసారు, ప్రాబ్లమ్స్లో ఉన్నాం, లేదంటే టెన్షన్స్ ఉన్నాయి అనుకుంటూ ఉంటాం తప్ప మమ్మల్ని మేము ఫస్ట్ ఎలా చూపించుకోవాలని దానిపైన కూడా చాలామంది కాన్ఫిడెన్స్ చూపించుకోవాలని దాంతోపాటు వదిలేస్తూ ఉంటారు. చాలా పనుల్లో పడి వాళ్ళని వాళ్ళు పట్టించుకోవడం మానేస్తుంటారు. ఎప్పుడైతే మమ్మల్ని మేము అప్రిషియేట్ చేసుకొని మమ్మల్ని మేము ఒకసారి మళ్ళీ కొత్తగా రీక్రియేట్ చేసుకుంటూ ఉంటాము, ఇంటి వాతావరణం మారుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతూ ఉంటుంటాయి. మీరు అన్నట్టుగా ఆడవాళ్ళందరూ గుర్తుంచుకోవాలి, ఎస్పెషల్లీ ఇంటి వాతావరణమే డబ్బు ఉండాలన్నా వెళ్ళిపోవాలని డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. థ్యాంక్ యూ సార్. సో ఎవరైనా సరే ఆడవాళ్ళ గురించి అడుగుతున్నాను నేను, ఎందుకంటే ఇందులో ఎక్కువ లక్ష్మీదేవి గురించి చెప్పారు అండ్ దాంతోపాటు ఆడవాళ్ళ గురించి చెప్పారు. ఇవాళ రేపు ఆడపిల్లలు చాలా బిజినెస్ రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. బట్ కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, కొంతమంది బిజినెస్ పెట్టాక లాభాలు రావట్లేదు అనుకుంటూ ఉంటారు, ఇంకొంతమంది మనీ దొరకట్లేదు అనుకునే వాళ్ళు ఉంటుంటారు. ఇలా ఆడపిల్లలు అందరూ అటెండ్ అవుతారు. ఆడపిల్లల గురించి ఎక్కువగా నేను అడుగుతున్నాను. మనీకి సంబంధించి బ్లాకేజెస్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కావచ్చు, లాభాలు లేవు అనుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే ఆల్రెడీ వ్యాపారం చేస్తూ ఉన్నాము అప్పులు పాలయం అనుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఈ 9th బ్యాచ్ 9 days క్లాస్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు అండ్ టైమింగ్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది? ఇందాక మాట అన్నారండి, ఆడవాళ్ళు జనరల్గా డబ్బు సంపాదించాలనుకుంటారు కానీ ఇంట్లో లైఫ్ పార్ట్నర్ డిమోటివేట్ చేస్తుంటారు. నా దగ్గర కూడా చాలా బ్యాచెస్ వచ్చినప్పుడు రీసెంట్గా మంజు మేడం మనకు వచ్చారండి రాజమండ్రి నుంచి. ఆవిడ చీరల వ్యాపారం చేస్తుంటారు, చీరల వ్యాపారం. మన 9 days క్లాసెస్కి వచ్చిన తర్వాత 1 dayలోనే ఆవిడ ఎంతవరకు 30,000 రూపాయలకు మించి ఎప్పుడు బిజినెస్ చేయలేదు. రీసెంట్గా ఆవిడ రోజుకి యావరేజ్గా 50,000 నుంచి 1,00,000 రూపాయలు బిజినెస్ చేస్తున్నారండి. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, చాలామంది ఇంట్లో ఆడవాళ్ళు ఏ బిజినెస్ చేయాలో మీరు ఆలోచిస్తుంటారో బట్ ఏ బిజినెస్ చేయాలో తెలియదు. సో ఈ 9 days క్లాసెస్లో నేను యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి, సో మీరే లక్ష్మీదేవిలాగా అంత కళ ఎలా రావాలి, సో మీ ఇంట్లో లక్ష్మీ నివాసంగా మారాలంటే, లక్ష్మీ కటాక్షం జరగాలంటే 9 days క్లాసెస్లో కొన్ని పవర్ఫుల్ టెక్స్ట్ చెప్తున్నాను. మిమ్మల్ని అంటే మహిళలు మహారాణులుగా తీర్చిదిద్దుబోయే ఈ 9 days క్లాసెస్లో రండి. డబ్బుని ఈజీగా ఎలా అయితే లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటుందో మీ దగ్గర కూడా ఎప్పుడు డబ్బు ఉండేలాగా ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. స్పెషల్లీ ఆడవాళ్ళు మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే తప్పకుండా ఈ సెషన్కి అటెండ్ అవ్వండి. 9th బ్యాచ్ 9 days ఎవరైతే వ్యాపార రంగాల్లో రాణిస్తూ ఉన్నారో, లేదా బిజినెస్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు, లేదా బ్లాకేజెస్ ఉన్నాయి, మనీ రావట్లేదు, అప్పుల పాలయ్యాము, లేదా హస్బెండ్కి సంబంధించిన కొన్ని శాలరీ ఇష్యూస్ ఉన్నాయి, ఫినాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ క్లాస్ రిక్రియేట్ చేస్తుంది మీ లైఫ్ని. అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అన్వర్ గారి టీం పూర్తి వివరాలు మీకు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.